టాలీవుడ్ వెండితెరపై దశాబ్దాల కాలంగా ఇద్దరు ధ్రువతారలు రాజ్యమేలుతున్నారు. ఒకరు తన స్టైల్ మేనరిజంతో పవర్ స్టార్ గా కోట్లాది మంది గుండెల్లో నిలిచిన పవన్ కళ్యాణ్, మరొకరు తన చార్మింగ్ లుక్స్, అద్భుతమైన నటనతో సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు. ఒకే సమయంలో కెరియర్ ప్రారంభించి మెగాస్టార్ చిరంజీవి తర్వాత నెంబర్ 1 పీఠం కోసం నువ్వా నేనా అంటూ తలపడిన ఈ ఇద్దరు స్టార్ల ప్రయాణం ఇప్పుడు రెండు వేరువేరు దిశల్లో సాగుతోంది. తెలుగు సినిమా చరిత్రలో 2000వ దశకం ఆరంభం ఒక స్వర్ణయుగం లాంటిది. అప్పుడే పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి వంటి చిత్రాలతో యువతలో ఒక ఊపు ఊపారు. అటు మహేష్ బాబు మురారి, ఒక్కడు, అతడు, పోకిరి వంటి సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. వీరిద్దరి మధ్య పోటీ కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా క్రేజ్ విషయంలోనూ పోటాపోటీగా ఉండేది. జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలతో పవన్ తన స్టామినాను నిరూపించుకుంటే, దూకుడు, బిజినెస్ మ్యాన్, శ్రీమంతుడు వంటి వరుస విజయాలతో మహేష్ తన మార్కెట్ను స్థిరపరుచుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు కెరియర్ పీక్ స్టేజ్లో ఉంది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవరు వంటి చిత్రాలతో కమర్షియల్ సక్సెస్ను కొనసాగిస్తూనే ఇప్పుడు ఆయన తన రూటును హాలీవుడ్ స్థాయికి మార్చుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో మహేష్ చేయబోయే వారణాసి సినిమా ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించబోతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం మహేష్ బాబును కేవలం టాలీవుడ్ స్టార్గానే కాకుండా ఒక గ్లోబల్ ఐకాన్గా నిలబెట్టే అవకాశం ఉంది. హాలీవుడ్ టెక్నీషియన్లు భారీ బడ్జెట్తో ఆయన ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రయాణం ఇప్పుడు కొంత ఒడిదుడుకులతో సాగుతోంది. దీనికి ప్రధాన కారణం ఆయన సినిమా కెరియర్తో పాటు రాజకీయ బాధ్యతలను కూడా మోస్తుండటమే. రీమేక్ల ప్రభావం. పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన బ్రో వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కేవలం రీమేక్ సినిమాలకే పరిమితం అవ్వడం వల్ల అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. మహేష్ బాబు వారణాసి లాంటి సినిమాతో హాలీవుడ్ రేంజ్కు వెళ్తుంటే, ఇటు పవన్ కళ్యాణ్ బ్రో, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి డిజాస్టర్స్ ఇస్తున్నాడు. మహేష్ బాబు అలా ఆకాశంలో ఉంటే పవన్ కళ్యాణ్ ఇటు పాతాళంలోకి పడిపోయాడు. మహేష్ బాబు తన పూర్తి ఫోకస్ను సినిమాలపై పెట్టి హాలీవుడ్ రేంజ్కు వెళ్తుంటే, పవన్ కళ్యాణ్ ప్రజాసేవ మరియు సినిమాల మధ్య సమతూకం పాటించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకరు టెక్నికల్ వండర్స్తో ప్రపంచాన్ని జయించాలని చూస్తుంటే, ఒకరు తనదైన మేనరిజంతో మాస్ ఆడియన్స్ను అలరించాలని చూస్తున్నారు. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా ఈ ఇద్దరు దిగ్గజాలు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన వారే. మహేష్ బాబు గ్లోబల్ స్థాయిలో మెరిస్తే అది తెలుగు వారికి గర్వకారణం. అలాగే పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒక పవర్ఫుల్ హిట్ కొడితే అది బాక్సాఫీస్ దగ్గర పూనకమే.